హాయ్ హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ వంటలక్క ఫర్ యూ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి చిల్లో సింపుల్ అండ్ టేస్టీగా గ్రీన్ బీన్స్ ఫ్రై అనమాట. చూసారా బీన్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అలాగే నేతగా కూడా ఉన్నాయి. బీన్స్ నేతగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా కూడా వండుకున్నప్పుడు సాఫ్ట్గా కూడా ఉంటాయి. అయితే వీటి ముందు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఈరోజు కొబ్బరి ఫ్రై చేసి చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఈ చివర ఆ చివర ఇలా మనం తొడాలైతే కట్ చేసేయాలన్నీ. కట్ చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. 1 కేజీ బీన్స్లకి ఒక మిడిల్ పాటి 3 క్యారెట్లు కూడా వేసుకుందాము. మనం బీన్స్ అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు మాదిరిగా కట్ చేసుకున్నాం. అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలు మాదిరిగా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఫ్రై ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ పైన బాండి పెట్టుకున్నాము. ఈ బాండీలో 2.5 స్పూన్ వరకు నూనెను అయితే మంచిగా పోసుకోవాలి. ఓకే, 2.5 స్పూన్ నూనె పోసాక 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇవి వేసాక కాస్తంత చిటపట్లాడాలి. కాస్తంత చిటపట్లాడాలంతే. మనం వేసుకునే ఆవాలు జీలకర్ర అయితే మంచిగా వేగిపోయింది అనమాట. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఓకే, క్యారెట్ ముక్కలతో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి. క్యారెట్ బీన్స్ వేసాక రెండు కలిసేలా ఒకసారి మనం కలిపేసుకుందాము. కలిపిన తర్వాత వెంటనే సాల్ట్ని మనం యాడ్ చేసుకుంటే బీన్స్ క్యారెట్ మాడకన్నా సాఫ్ట్గా మగ్గుతుంది అనమాట. కాయగూరలు వేసి వెంటనే మనం వేసుకుంటే హార్డ్ అవుతున్నా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు మనం దీన్ని సిమ్లోనే వేగించుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలకు ఒకసారి మనం చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఆ బాయిల్ అయ్యేదాకా. తర్వాత ఏం చేయాలో మళ్ళీ చూద్దాం. మన క్యారెట్ బీన్స్ ఉడికిపోతుంది కదా, దానికోసం కొన్ని కొబ్బరి ముక్కలు, ఇలా ఒక 10 పచ్చిమిర్చి, చాలా కారం ఉంటాయి అన్నమాట. కొన్ని తొక్క తీసిన వెల్లుల్లిపాయ రెమ్మలు, మీకు తొక్క తీయడానికి ఖాళీ లేకపోతే తొక్కతో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, వాటర్ వేయకుండా. కొబ్బరి, ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుంటాం. పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కొంచెం వాటర్ వస్తుంది దాని నుంచి, కాబట్టి ఇలా అవుతుంది అంతే. ఇందులో అస్సలు వాటర్ వేయకుండానే ఇలా మిక్సీ పట్టుకోవాలి. క్యారెట్ బీన్స్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. 100%లో 90% అయితే కుక్ అవుతుంది. ఇప్పుడే మనం ఇందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవడమే ఇందులో. ఓకే, దీంతో పాటు మనం కాస్తంత కరివేపాకుని కూడా మనం వేసుకోవాలి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే కొబ్బరి కూడా, కొబ్బరి, బీన్స్, క్యారెట్ ఇవన్నీ పిల్లలకి ఎదుగుదలకి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోనే మనం పసుపుని, సాల్ట్ని అన్ని రుచి చూసి వేసుకొని జస్ట్ ఇది ఎక్కువసేపు వేగించకూడదు, 10 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇందులోనే రుచికి కాస్తంత మీరు ఎంత పసుపుని వేసుకుంటారో అంత వేసుకోండి. ఇక్కడ నేను ఈ కూరకు తగినంత పసుపుని కూడా వేసేసాను. ఇందాక మనం బీన్స్, క్యారెట్ వేసుకున్నప్పుడు కాస్తంత సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ సరిపోలేదు, మరి కొంచెం వేసుకుందాము. సాల్ట్ తగ్గినా పర్లేదు, ఎక్కువైతే మాత్రం కర్రీ నుంచి మనం డివైడ్ చేయలేము కదా. తక్కువైతే మనం ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. ఒక్కసారి పసుపు సాల్ట్ ఇందులో కలిసేలాగా ఒకసారి మనం అంతటినీ కలిపేసుకొని మళ్ళీ గ్యాస్ని సిమ్లో పెట్టి జస్ట్ 10 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, 100%లో 90% కుక్ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు కొబ్బరి వేసాక 10 నిమిషాలు మాత్రమే సిమ్లో పెట్టి వేగించుకోవాలి. మనం కొబ్బరి వేసుకున్న తర్వాత 2 నిమిషాలకు ఒకసారి కలబెట్టుకొని ఉండాలి. ఎందుకంటే కొబ్బరి వేసాక అడుగు పడుతుంది అనమాట. చూడండి ఒకసారి ఇలా. ఓకే, మన అందుకే
క్యారెట్ బీన్స్ మెత్తగా అయ్యాక మనం కొబ్బరిని యాడ్ చేసుకుంటాం. మనం కొబ్బరి వేసి 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు వేగితే సరిపోతుంది. మన క్యారెట్ బీన్స్ అయితే కూర ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ని ఆఫ్ చేసుకుందాం. చూసారా ఎంత అంటే ఎంత బాగుందో క్యారెట్ కొబ్బరి ఫ్రై. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? ఫస్ట్ అందరి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్. ఒక ఫ్రై చూసారా? నా మాటల్లో నేను చెప్పడం కాదు, చేసుకోవడం కూడా వెరీ సింపుల్. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, అన్నీ హెల్త్కి సంబంధించినవే. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి.